హాయ్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నామండి. ఈరోజు వచ్చేసి ఇది మా సెకండ్ బ్లాగ్. గోయింగ్ టు టెంపుల్కి వెళ్తున్నాం. చిలుకూరు బాలాజీ టెంపుల్కి మంచిగా దర్శనం కావాలని కోరుకుంటున్నాం. సో మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో మేము మాకు అంటే తెలిసిన విధంగా బ్లాగ్స్ చేస్తున్నాము. సో మాకు ఏదైతే ఉంటుందో ఈ మెమోరీస్ అనేది మేము సేవ్ చేసుకుందామన్న కాన్సెప్ట్ తోటి మేము బ్లాగ్స్ చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇందులో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా మళ్ళీ క్షమించాలి. సో ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేస్తామండి. చూడండి, స్టార్ట్ ద జర్నీ. హాయ్ చెప్పు. మా చిన్నోడు ఎట్టకేలకి చాలా రోజుల తర్వాత మేము ఫ్యామిలీతో అనుకున్న ట్రిప్ సో సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసామండి. సో జర్నీ అలా కంటిన్యూ అవుతుంది. సో కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాము. సో ఇందులో వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గా నేను మన వ్యూవర్స్ కి నేను చెప్తుంది ఏంటంటే, మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఇంటి దగ్గర నుంచి సో చిలుకూరు బాలాజీకి దగ్గర దగ్గర 43 కిలోమీటర్స్ వచ్చిందండి. సో ఈ 43 కిలోమీటర్స్ ఎలా జర్నీ జరిగింది, ఎలా ఉంటుంది, సో అందులో కొన్ని అనుకోని సంఘటన అవుటర్ మీద వేరే వాళ్ళకి యాక్సిడెంట్ కూడా అయింది. సో అది కూడా చూపెడతాం. మా ఛానల్ చూస్తూనే ఉండండి, చూడండి. ఓకేనా? పెట్రోల్ బంక్ వచ్చామండి ప్రజెంట్ అయితే. పెట్రోల్ బంక్ వచ్చాము పెట్రోల్ కొట్టించడానికి. లాంగ్ జర్నీ కదా, ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్దామని వచ్చామని. థ్యాంక్ఫుల్ ఏం చేయని 1500 కొట్టించాం. ఓకే, అగైన్ మళ్ళీ స్టార్ట్. అందుకోసమే సో మేము జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత సో ఈ ఆపోజిట్ కార్ లో ఒక చిన్న పాప ఉన్నది. సో ఆమె పాప మాకు టాటా చెప్తుంది, హాయ్ చెప్తుంది. చాలా క్యూట్ అనిపించిందండి. సో తనను చూస్తుంటే నాకు నా కూతురే గుర్తుకొచ్చింది వెనకాల. సో తన పక్కము నేను చూస్తూనే ఉన్నాను. చూడు ఈ ట్రాఫిక్, అసలు ఎటన్నా వెళ్దామంటే ఇదే భయం. ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్, అందులో మా పిల్లల్ని తీసుకొని వెళ్దామంటే ఇంకా భయం. తప్పదు, వెళ్ళాలి అనుకుంటే ఏదైనా చెయ్యాలి. 10:30. చలో, ఇప్పుడే అవుటర్ ఎక్కామండి, వెళ్తుంది. 48 కిలోమీటర్స్ చూపెడుతాం మాకు. అవుటర్ మీద నుంచి వెళ్తున్నాం కాబట్టి ఎన్ని కిలోమీటర్స్ అబ్బా? 48 కిలోమీటర్స్ చూపెడుతుంది అవుటర్. 48 కిలోమీటర్స్ అంట. ఆల్మోస్ట్ 1.5 అవర్ పడుతుంది. ఓ మై గాడ్. వెళ్ళాలి. ఓయ్ సో మా చిన్నోడు మా బాబు ఫుల్ నాటి. వాళ్ళ డాడీ అరిచేసరికి ఆగిపోయాడు. మరి ఏంది మరి అల్లరి చేయకముందు ఏం పెట్టి ఉన్నాడు. రెగ్యులర్ డ్రైవింగ్ చేస్తా ఉన్నావు, నువ్వేమో అటు చూస్తున్నావు, ఇటు చూస్తున్నావు. అదే చిన్నదేమో కోరేస్తుంది, వాడేమో కోరేస్తున్నాడు. పేషెన్స్ గా ఇప్పుడు ఎంత నిమ్మలంగా డ్రైవింగ్ చేస్తే అంత బాగుంటది. సో పిల్లలు అల్లరి చేస్తా ఉంటారు, సహజం అది. బట్ ఏంటంటే ఒక లిమిట్ లో ఉండాలి డ్రైవింగ్ చేసినప్పుడు. అట్లీస్ట్ పిల్లలు పడుకుంటే సో ఎంజాయ్ పడుకుంటే వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు? చూడు ఫుల్ నాటి మా పొట్టాడు. నాటి వానికి భయపడలేదు అసలు. ఎప్పుడెప్పుడు దూకుదామా కింద. మళ్ళీ స్టార్ట్. నేనేమో రూట్ మిస్ అయినా నేను అనుకుంటున్నాను. పండు నువ్వు పండుకో.
చెప్పు ఎవరని. సో మా బాబుని తిట్టిన తర్వాత వాడు కామిష్గా పడుకున్నాడండి. సో అక్కడి నుంచి ఇక మా జర్నీ ఇక కొంచెం బోర్గానే జరిగింది. ఎవరు అల్లరి చేసే వాళ్ళు ఎవరు లేరు కదా. సో ఇంకొకటి ఏంటంటే ఈ అవుటర్ లో డ్రైవ్ చేయాలంటే బాగానే ఉంటుంది, కానీ కంటిన్యూ ఒకటే రూట్ ఆపోజిట్ లో వచ్చే వెహికల్స్ ఉన్నాయి, బోరింగ్ అనిపిస్తుంది. సో ఇలాగే జర్నీ సాగుతూ ఉంటుందండి. బాబోయ్ ఎండ, ఏం ఎండ ఇది. తెలుగు పొద్దున అయితే ఎండ, రాత్రి అయితే వర్షం. ఏంటో ఇది కొద్దిగా నచ్చట్లే. ఇదేంటి గచ్చిమౌలియా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇది అవుటర్ నుంచి ఇప్పుడు స్ట్రైట్కి వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ సార్. షాద్ నగర్ శంషాబాద్. సో అది కంపెనీ పోయిందిలే ఎటు పోయింది. వెనక్కి. టవర్స్ చూస్తావా? టవర్స్ చూడు. ఇది ఒక టవర్స్, అది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, 1,000 కోట్ల రూపాయలు. ఎక్కడుందిరా? యాక్సిడెంట్ అయింది. అయ్యో ఇప్పుడే అయింది. ఇప్పుడే వచ్చేది, మన ముందునే వచ్చేది. మెల్లగా వెళ్ళు. యాక్సిడెంట్ అయింది, మన ముందునే వచ్చేది. యాక్సిడెంట్ అయింది. అక్కడ ఏదో ఉంది మరి చూసుకుంటున్నాడు. అక్కడ కవర్ ఉన్నది, ఇది గచ్చిపోలేదు. సో ఇదంతా లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా ఇదంతా గచ్చిపోలేదు. జయాభై ఒక అపార్ట్మెంట్ వాల్యూ ఎంత ఉంటుంది వచ్చాడు? ఎంత? మినిమం 3 అంతే. 3 ప్లస్ ఉంటుందా? 2 కోట్లు 3 కోట్లు అనే. చిలుకూరుకి ఎంట్రీ అయ్యాం. ఏది ఇంకా ఆర్చ్ లోపలికి. చూపెట్టదు ఎంత బాగుందో. ఛత్రపతి శివాజీ స్టాచ్యూ చూడండి ఎంత బాగుంది. చిలుకూరుకి ఇప్పుడే ఎంట్రీ అయినామండి. సో ఇక్కడ నుంచి మోస్ట్ ప్రాబబ్లీ ఒక 4 to 5 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది లోపలికి. సో లోపలికి వెళ్ళాలి, వెళ్తున్నాం కూడా ముందుకి. సో నాకు తెలిసిన వాళ్ళంతా, ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకు ఏంటంటే ఇప్పుడు మనకు రిటర్న్ లో కనబడే వెహికల్స్ అన్ని, సో ఈరోజు సండే కదా, సో చిలుకూరు బాలాజీ టెంపుల్ కి విజిట్ చేసుకుని రిటర్న్ వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఇది కూడా అమ్మవారి టెంపుల్ ఎంత బాగుంది. అటు చూపెట్టు కెమెరా మ్యాన్. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి.
స్టార్టింగ్ లో మనం ఎప్పుడు వచ్చిండు మన ఇద్దరం పెళ్లి కాకముందుకు వచ్చాం కదా. వచ్చినామా ఇక్కడికి పెళ్లి కాకముందు? పెళ్ళి అయినాకనే. పెళ్ళి అయిన తర్వాత వచ్చామా? పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టక ముందుకు ఒకసారి వచ్చినాం. పిల్లలు పుట్టిన తర్వాత అబ్బాయిగాడు వచ్చిన తర్వాత ఒకసారి వచ్చినాం. దాని తర్వాత మా పేరెంట్స్ వచ్చినాం. దాని తర్వాత ఇది థర్డ్ టైం, ఇది ఫోర్త్ టైం చిలుకూరు బాలాజీ టెంపుల్ కి విజిట్ చేయడం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ముందట ఆర్టీసీ బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి చిలుకూరు బాలాజీ టెంపుల్ కి. సో మెహదీపట్నం నుంచి ఉంటాయి అనుకుంటున్నాను నాకు తెలిసి. మెహదీపట్నం నుంచే ఉంటాయి. ఇక్కడ కూడా ఒక స్టాచ్యూ ఉన్నది చూడండి, శివాజీ ఛత్రపతి శివాజీ స్టాచ్యూ. సో అక్కడ ఉన్నది ఛత్రపతి శివాజీ స్టాచ్యూ. ఇదైతే ఇది కూడా ఛత్రపతి లేకపోతే రాణి రుద్రమాదేవి కదా. ఇది కూడా ఛత్రపతి శివాజీ స్టాచ్యూ. పెట్టే కదా అట్టు కదా. సో చిలుకూరి బాలాజీ టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఒక లింగం ఉంటుంది, శివలింగం చూడండి. శివాజీ నేచర్ చూడండి, లెఫ్ట్ సైడ్ నేచర్ చూడండి, చాలా బాగుంటుంది నేచర్. సో ఎట్టకేలకు చిలుకూరుకి వచ్చేసినాము. ఏ టెంపుల్ కి వెళ్దాం ఫస్ట్, అవన్నీ నెక్స్ట్ లెవెల్. అవి కొబ్బరికాయ తీసుకోవాలి కదా, అక్కడ టెంపుల్ దగ్గర తీసుకుందామా? లెఫ్ట్. బచ్చో ఇటు. తప్పిపోతావు దా తొందరగా. కింద చూడు. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత నాకు
పబ్లిక్ ని చూస్తే మాత్రం పిచ్చిలేసిపోయింది. సో క్లోజింగ్ టైప్ లో వెళ్ళాము. ఎగ్జాక్ట్లీ ఒక 20 నిమిషాలు ఉందన్న టైంలో వెళ్ళాము. ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీ అయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టేస్తాను వచ్చింది. సో కొబ్బరికాయలు కొట్టేస్తాను నుంచి అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి సో టెంపుల్ లకి స్టార్ట్ అయ్యామండి. సో టెంపుల్ లకి వెళ్ళిన తర్వాత మాకు షాపింగ్ న్యూస్ ఏంటంటే సో అక్కడ వీడియోస్ కెమెరాస్ అయితే అలో లేదు. పక్కన ఒక వ్యక్తి చెప్పాడు సో ఒకవేళ తీస్తే మాత్రం ఫోన్ గుంజుకుంటా అని చెప్పారు. అందుకోసం కెమెరా నేను తీయలేదు. అంటే టెంపుల్ యాక్చువల్లీ ఏంటంటే కెమెరా తీయొద్దు. సో అక్కడ తీయలేదు. ఇక్కడ ఇది శివాలయం ఉంటుంది. అలాంటివి ఉంటాయి బయట కూర్చుంది ఎక్కడైనా కూర్చుంది. అటు సైడ్ వెళ్దాం. అటు కూర్చుంది. నా మీద కింద కూర్చున్నావు. ఫైనల్లీ టెంపుల్ కి వచ్చాము. దర్శనం అయితే బాగా జరిగింది కదా. సో టెంపుల్ కి ఎప్పుడైతే వచ్చామో వచ్చిన తర్వాత మా అమ్మాయిది మూడ్ మొత్తం చేంజ్ అయింది. సో ఎందుకు చేంజ్ అయిందని నేను అడిగితే అక్కడ టాయ్స్ కనబడుతున్నాయి. ఆ టాయ్స్ కావాలని చెప్పేసి నా వెనకాల ఒకటే పడ్డది. సో ఏదో ఒక టాయ్ విప్పియాలని చెప్పేసి కంపల్సరీ నన్ను సతాయించింది. సో మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైతే మాత్రం కామెంట్ చేయండి. సో మీరు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైతే కామెంట్ చేయండి. ఎప్పుడైనా కూడా ఈ టెంపుల్ క్లోజింగ్ టైంలో ఇట్లా వచ్చారంటే సో భక్తులతో అంటే భక్తులు కూడా సేవలు చేయొచ్చండి. సో టెంపుల్ చేయొచ్చు. సో టెంపుల్ స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చామండి. కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం సూపర్ అండి ఆ ఏరియా మాత్రం. సో జ్యువెలరీ తోటి సో చిన్న చిన్న విగ్రహాలతోటి దాంతో పాటుగా వెంకటేశ్వర స్వామి మూర్తులతోటి బ్యాంగిల్స్ కావచ్చు, ఫీమేల్ కి ఎవరికైనా కూడా ఉమెన్స్ కి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఏదైతే ఉంటుందో సో ప్రతిదీ దొరుకుతుంది. సో ఇంకా మనం పూజించుకోవడానికి దేవుడి పటాలు కూడా అక్కడ ఉన్నాయండి. చాలా బాగుంది ఏరియా కూడా. సో దాంతో పాటుగా ఏమంటారు కానీ గోల్డ్ ప్యాలాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి. సో దేవుని పటాలు మీరు చూస్తున్నారు కదా. సో ఇలాంటివి చూడండి చాలా బాగున్నాయండి. సో మీరు ఎప్పుడైనా విజిట్ అయ్యారా? సో విజిట్ అయ్యే ముందు ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఏమైనా తీసుకుంటావా? గాజులు చూడు, కింద చూడు అద్వైత. రబ్బర్ ఎంతమ్మా రబ్బర్స్ అవి? అంటే 5 రూపాయలకి ఒకట, అది 10 రూపాయలకి ఒకట. సో ఒకటి బయటకు వచ్చిన తర్వాత సో ఒకటి చెరుకు బండి కనపడ్డదండి. లోపలికి వెళ్ళి కూర్చున్నాము. అక్కడ ఫ్యాన్లు ఉండేసరికి మా ప్రాణం లేచి వచ్చినట్టయితే అంత వేడిలో కూడా. సో అక్కడ మేమందరం షుగర్ కేన్ తాగామండి, అంటే చెరుకు రసం తాగాము.
చాలా ఎంజాయ్ చేసామండి. సో అలాగే ముందుకు వెళ్తూనే ఉన్నామండి. ఎట్లా ఉంది షుగర్ కేన్ జ్యూస్? ఇండ మాత్రం విపరీతంగా పెడుతుంది. చూడండి ఎట్లా మెరిసిపోతుందో. టూ మచ్ ఎండ. టాయ్ కొనిద్దాం సరేనా? టాయ్ కొనిద్దాం మధ్యగానికి. పెన్ పెన్సిల్ ఇంటి దగ్గర ఉన్నాయి కదరా. సరే మళ్ళీ వేట. ముందట తీసుకుందాం పా టాయ్స్. చూపియు వదిలిపెట్టాం అయిపోయి. తీసుకుంటావా ఇది? ఇది ప్యాక్ చేయండి. ఇదే ప్యాక్ చేయండి. సో ఎట్టకేలకి మా పాప మాత్రం టాయ్ ఇప్పించాము. దాని తర్వాత లంచ్ అని చెప్పేసి బయటకు వచ్చామండి. సో లంచ్ చేసాము. లంచ్ చేస్తున్నాము కదా. సో కంప్లీట్ గా ఇవాళ స్వామివారి దర్శనానికి కంప్లీట్ అయిపోయిందండి. సో నేను ఒక కోరిక కోరాను. సో ఆ కోరిక నెరవేర్త మాత్రం మళ్ళీ వచ్చి నేను కంపల్సరీ నేను ప్రదక్షిణ చేస్తానని సో కోరుకున్నాను. సో అది తొందరలోనే అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ బ్యాక్ టు హోమ్ అండి. సో వెళ్తున్నాము, మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. సో వచ్చిన రూట్ అండి అవుటర్ మీదకే వెళ్తున్నాము. సో సిటీలోకి వెళ్ళాలంటే చాలా హెవీగా ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి అనుకొని సో అవుటర్ మీదకెళ్ళే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ సో ఎట్లా అనిపించింది ఉషానిక ఈరోజు? బాగుంది. దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం బాగా అనిపించింది. సూపర్. సో సో ఎట్టకేలకి ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ హ్యాపీగా విజిట్ చేసామండి. సో ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ కి జస్ట్ 1.5 hour లో వచ్చాము. ఒక వెళ్ళిన 20 minutes లో మాకు దర్శనం జరిగింది. సూపర్ గా అనిపించింది. సో ఇప్పుడు బ్యాక్ టు హోమ్ అండి. ఇది వెళ్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు వీడియో కూడా పెట్టాను కదా. సో అది చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్. సో ఇదండి ఈరోజు మా ట్రిప్ చిలుకూరు బాలాజీ, మా హోమ్ టు చిలుకూరు బాలాజీ విజిట్. సో మీకు ఇలాంటి బ్లాగ్స్ అనేది వస్తూనే ఉంటాయి చూడండి కంపల్సరీ. సో ఇందులో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే సో ఎక్స్క్యూజ్ చేయండి. మరిన్ని కొన్ని కొత్త వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాము. బ్లాగ్స్ తోటి కొత్త బ్లాగ్స్ తోటి మీ ముందుకు వస్తాము. సో మా ఛానల్ ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మర్చిపోకండి. నేను మీ ఉషా శాండీ 2015. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. బాయ్ ఫ్రెండ్స్.